నమస్తే గుడివాడ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ టిట్కో కాలనీలో 40 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన బోర్వెల్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. స్థానిక నివాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. మెగా డిఎస్సీలో నియామక పత్రాలు పొందిన కృష్ణా జిల్లాకు 945 మంది నూతన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు. ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. గుడివాడ ప్రణవాశ్రమంలో శరన్నవరాత్రి అన్న సమారాధన పూజా కార్యక్రమాలు నిర్వహించి సమారాధన ప్రారంభించిన పీఠాధిపతి చైతన్యానంద సరస్వతి కూటమి నాయకులు. గుడివాడలో పర్యటించిన భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. దివంగత బీసీ నాయకులు దారం నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రామచంద్ర యాదవ్. గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్తంగా తయారైన గుడివాడ టిట్కో కాలనీలో ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. గుడివాడ పట్టణం టిట్కో కాలనీలో 40 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 10 HP సామర్థ్యం కలిగిన పవర్ బోర్వెల్స్ ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా బోర్డు ద్వారా వచ్చిన నీటిని తాగిన ఎమ్మెల్యే రాము సంతృప్తి వ్యక్తం చేస్తూ నీటి నాణ్యతా పరీక్షలకు పంపాలంటూ అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రాము జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, స్థానిక ప్రజలు, మహీకీర్తి ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం చేసే బోర్డులో ఎంతమంది జనం ఎరివాడు ఆదివారం కూడా జనం బాబాయ్ మోటార్ తర్వాత తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళిపోయి అది దీంట్లో పిండి మనం పైకి తాగడానికి కూడా బాగా ఇప్పుడు టిడ్కో కాలనీలో ఇప్పటిదాకా వాటర్ ఎలా ఇవ్వాలో తెలియని పరిస్థితి నుంచి ఈసారి పొద్దున సాయంత్రం కూడా ఇక్కడ వాటర్ ఇవ్వగలిగేటట్లుగా మనకి తయారవుతూ ఉంది. సో మంచినీళ్ళు అయితే వాటర్ కూడా బాగానే ఉన్నాయి, అంటే మరి అండర్ గ్రౌండ్ వాటర్ కానీ, బట్ దీనికి టెస్టింగ్ పంపించాలి. డ్రింకబుల్గానే ఉన్నాయి, నేను ఇప్పుడు తాగి చూశాను, డ్రింకబుల్గానే ఉన్నాయి కానీ కొద్దిపాటి సవ్వ ఉంది కానీ డ్రింకబుల్గానే ఉన్నాయి. ఈ వాటర్ని ఒకసారి టెస్టింగ్ కూడా చేయించి డ్రింకబుల్లో కాదో చూసుకోవాల్సి ఉంటుంది. సో అదొకటే కాకుండా ఒక 10 మంది ఇక్కడ మొన్నటిదాకా అయితే కనుక శానిటేషన్ వర్కర్స్ 0 ఉన్నారు. బేసిక్గా శానిటేషన్ వర్కర్స్ అనేవాళ్ళు లేకుండా పోయారు. అలాంటిది 10 మంది శానిటేషన్ వర్కర్స్ని పెట్టి ఇక్కడ పనిచేపిస్తడం జరుగుతూ ఉంది. రోజు ఇది ఇంకా పెంచాలి. వాస్తవానికి మొత్తం అందరూ వచ్చేసరికి ఇంకా ఎక్కువ మంది కూడా అవసరం అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనీసం ట్రాష్ అన్నా పక్కన తీయగలిగే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది, మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితిలో ఈ కాలనీ మీకు అప్పచెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఒక లివబుల్ అండ్ చాలా బాగా ఉండే కాలనీ కింద తయారు చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇదంతా నీట్గా పెట్టుకోగలిగితే
టిడ్కో నీ కాలనీ ఎక్కడా లేనట్టు నీట్గా కానీ పెట్టుకోగలిగితే నిజంగా మన ఆస్తులు వాల్యూ పెరుగుతుంది. మీరు కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు టిడ్కో రావాలంటే ఏంటి పరిస్థితి అనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇంత దారుణంగా ఉంది. అసలు చాలా దారుణంగా ఉంటే డ్రైనేజీలు ఓవర్ఫ్లో అవుతూ ఉంటే వాటర్ లేవు అనే పరిస్థితి నుంచి ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తల దగ్గర తీసుకుని వచ్చి ప్రతి గొప్పగా మంచిగా చేసుకొస్తున్నాం. సో అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా మీ చుట్టుపక్కలంతా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడ పడితే అక్కడికి వేయకండి ట్రాష్. దానివల్ల మీరు టోటల్గా ఏం లాస్ అవుతున్నాం కూడా చూసుకోండి. మన వాల్యూస్ పడిపోతాయి. మన ఇప్పుడు పెరిగేది కాస్త శాంతం జీరోలోకి వచ్చేస్తుంది. ఈ టిడ్కో గృహాలని అత్యంత సుందరమైనవి గాను మంచి మీకు అందరూ లివబుల్గా చాలా హ్యాపీగా లివబుల్గా ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ అందరూ సహకారం కోరుకుంటూ సెలవు. ఈరోజు టిడ్కో సముదాయంలో 10 HP మోటార్లు 5 సుమారుగా 50 లక్షల రూపాయలతో ఈరోజు గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ప్రోద్బలంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక సంవత్సరాలుగా మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి జయంతో వెనిగండ్ల రాము గారు ఈ కృషి చేశారు. అలాగే ఇంకో 5 మోటార్లు 10 HP మోటార్లు సుమారుగా 50 HP మోటార్లు వచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క సేవలను గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు ప్రభుత్వం వారు ఇచ్చినప్పుడు ఒకటి తాళాలతో ఇచ్చి వాళ్ళ కనీస మౌలిక వసతులు కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూసాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు రాము గారు గెలిచాక వీళ్ళందరికీ కూడా హామీ ఇచ్చారు, మౌలిక వసతులు తప్పకుండా కల్పిస్తామని చెప్పి. ఈ మౌలిక వసతులు కల్పించే క్రమంలో మొట్టమొదటిగా 50 HP మోటార్ల ద్వారా వారికి నీరు సదుపాయం, తాగునీరు కానీ ఏదైతే వాడుక నీరు కానీ ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవి మరియు డాక్టర్ మనోజ్ ఉపాధ్యాయులకు పాదాభిషేకం చేస్తూ ఘనంగా సత్కరించారు. అంబుల వైష్ణవి పిలుపు మేరకు అమరావతి రాజధాని నిర్మాణానికి వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విరాళాన్ని అందజేశారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని వైష్ణవి తండ్రి మనోజ్ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. అండి మెగా డిఎస్సీలో నియామక పత్రాలు పొందిన కృష్ణా జిల్లాకు చెందిన 945 మందికి పామరులోని ప్రగతి కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్న కార్యక్రమాన్ని కలెక్టర్ బాలాజీ, పామరు ఎమ్మెల్యే వరలకుమార్ రాజా పరిశీలించారు. ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయులను ఉద్దేశించి కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు వారు ఇరువురు దిశానిర్దేశం చేశారు. పారదర్శకే ప్రతిబింబంగా ఈరోజు లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయాలు, చేసిన సంస్కరణలో భాగంగా ఈరోజు ఎంత చక్కగా బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా సరైన క్యాండిడేట్స్ అందరూ కూడా సెలెక్ట్ అయ్యారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లేకపోతే ఏమంటారు సార్, రికమెండేషన్స్ కానీ లేకపోతే ఒత్తిళ్ళకి కానీ ఎటువంటి వాటికి తావు లేకుండా ఈరోజు మీరు అందరూ కూడా సెలెక్ట్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం 4 గోళ్ల మధ్య కూర్చొని ఉట్టిగా మీటర్ నొక్కాలంటే పసిపిల్లలు, బందాడే పసిపిల్లలు కూడా ముందు ల్యాప్టాప్ కొడితే ఎంటర్ బటన్ నొక్కుతారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి. సో అలాంటి పాలన నుంచి విముక్తులు చెంది ప్రజలు ఈరోజు మ్యాండేట్ తీసుకొచ్చారు. మన పాఠశాల విద్యాశాఖలోకి వీళ్ళని నిన్న అభివర్ణించింది ఒక ముక్కలో చెప్తాను సార్. ఒక సీతాకోక చిలుక ఎలా అయితే గుడ్లు పెడుతుందో
కొన్ని మాత్రం గర్వం ఏంటంటే నా జిల్లాలో మేకరాణి గారు ఉన్నారు, శ్రీనివాస్ అని ఒక బాధ ఏమంటే ఒకే మేకరాణి ఒకే శ్రీనివాస్ ఉన్నారు. ఇది బట్ నేను అట్లీస్ట్ రేపు నేను కనుక్కొని వస్తానని చెప్పేంత కాన్ఫిడెన్స్ అనేది నాకు ఉండాలి కదా. నేను అలా చెప్పి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది నేర్చుకున్న తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. లెర్న్ న్యూ థింగ్స్ టు కీప్ యూ అప్డేటెడ్. సో దెర్ ఆర్ 2 reasons why should you gain command over subject. ఒకటి, యూ షుడ్ బి ఏబుల్ టు గో డౌన్ టు ద లెవెల్ ఆఫ్ స్టూడెంట్. అంటే ఏ స్టూడెంట్ అయినా సరే ఆయన లెవెల్ కి మనం దిగి నేర్పించాలి. నేను మీకు చెప్పాను కదా, నా సబ్జెక్ట్ బాగా వస్తేనే నేను పిల్లలకి బాగా నేర్పించగలుగుతాను. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో. నేను ఆ రోజు కూడా చెప్పాను అనుకుంటాను. నేను టీఓ పాడేరుగా పనిచేసేటప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాను. టీచర్ వాస్ సేయింగ్, లేదు సార్ వీళ్ళకి సబ్ట్రాక్షన్ రాదు. నేను లేదు, నేను నేర్పిస్తాను. 1 hour అక్కడే కూర్చొని నేర్పించాను. నేర్చుకున్నారు పిల్లలు కూడా. బట్ ఓన్లీ థింగ్ వాట్ వాస్ మిస్సింగ్, ఆ టీచర్ ఎప్పుడు ఒకే స్టూడెంట్ పక్కన కూర్చొని నేర్పించలేదు, క్లాస్ లోనే నేర్పించారు అంతే. ఆల్ హ్యాపెండ్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 1.5 hours. అంటే ఆ లెవెల్ మనం పిల్లల లెవెల్ కి దిగాల్సిన అవసరం ఉంటుంది. మనము అందుకోసమే కదా మీరందరూ కూడా 10th స్టాండర్డ్ చేసి 10th స్టాండర్డ్ క్లాస్ చెప్పేదానికి 10th స్టాండర్డ్ చదివిన వాళ్ళే సరిపోతారు కదా. వాళ్ళు కూడా 10th పాస్ అయ్యారు కదా. ఎందుకు గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళకి చెప్తారు? ఎందుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళే ఇంటర్ క్లాస్ చేయాలని గవర్నమెంట్ రూల్ పట్టింది? మనం ఆ లెవెల్లో సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మనం ఈ లెవెల్లో చెప్పడం ఈజీ అవుతుంది. సో పిల్లల లెవెల్ కి మీరు దిగి క్లాస్ చెప్పాలంటే మీకు సబ్జెక్ట్ చాలా బాగా అర్థమై ఉండాలి. a+b² = a² + b² + 2ab అంటూ చెప్తారు, అందరికీ తెలుసు. బట్ ఎందుకు ఏదో ఒక స్టూడెంట్ సడన్ గా లేచి సార్ అది ఎందుకు అలా వచ్చింది చెప్పండి అంటే మీరేం చెప్తారు? మళ్ళీ మీరు అది a+b × a+b, a × a+b + b × a+b చేస్తారు. కానీ స్టూడెంట్ అర్థం కాదు. మీరు అదే జామెట్రీలో తీసుకోండి, డ్రా ఏ బిగ్ స్క్వేర్. సో దాంట్లో ఒక పోర్షన్ ని లెంత్ ని a పెట్టండి, ఇంకొక పోర్షన్ ని b పెట్టండి. ఈ రెండు కలిపితే a+b అయింది. అలాగే అక్కడ కూడా a+b అయింది. సో ఆ లోపల ఉన్న 2 స్క్వేర్స్ ఒక 2 రెక్టాంగిల్స్ వస్తాయి. దాని ఏరియా దీని ఏరియా టోటల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆ థాట్ ప్రాసెస్ పిల్లలకి మనం ఇవ్వగలగాలి. గుడివాడ పట్టణం వేదవోళ్లో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో సోమవారం శాంతి కళ్యాణ వేడుకలు జరుగుతాయని వేద పండితులు విజయ వెంకటేశ్వరాచార్యులు తెలిపారు. దేవస్థానంలో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు వైభవంగా ముగియడంతో శాంతి నిమిత్తం అమ్మవారి శాంతి కళ్యాణ నిర్వహిస్తామని, అనంతరం సాయంత్రం అమ్మవారి రథోత్సవ ఊరేగింపు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని భక్త బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. మీలో కూడా ఎవరో చెప్పండి. సరే సరే. భక్తజనులకు విజ్ఞప్తి. శ్రీ కామాక్షిదేవి పీఠం గణకంచి పుణ్యక్షేత్రం బేదవల్ రైల్వే గేట్ దగ్గర వెలిసి ఉన్న శ్రీ కామాక్షి ఏకాంబిక అమ్మవారి సన్నిధిలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 22/9/2025 సోమవారం నుండి 2/10/2025 గురువారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడినది. ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షి ఏకాంబిక అమ్మవార్ల యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. సాయంత్రం 5 గంటలకు శ్రీ కామాక్షి ఏకాంబిక అమ్మవారి యొక్క రథోత్సవం జరుగును. కావున భక్తులు వేలాదిగా విచ్చేసి శ్రీ కామాక్షి ఏకాంబిక అమ్మవార్ల యొక్క రథోత్సవ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీదేవి నవరాత్రులు ఉత్సవ సందర్భంగా దిగ్విజయంగా బేతోల్ నందు వెలిసి ఉన్న ఘనకంచి క్షేత్రమైన కంచికామాక్షమ్మ టెంపుల్ గుడి నందు అత్యంత వైభవంగా దేవీ శరన్నవరాత్రులు జరపడం జరిగింది. ఈ నవరాత్రులు జరిగిన సందర్భంగా శాంతి కళ్యాణము అనగా రేపు అనగా సోమవారం నాడు 6వ తారీఖు ఉదయం 10 గంటలకు శాంతి కళ్యాణం చేసి ఆ తర్వాత 4 గంటల కాడి నుంచి అమ్మవారి యొక్క బంగారు రథం ఉత్సవమూర్తులైన వెలిసి ఉన్న అమ్మవారు ఈ గుడివాడను మరియు బేతోల్ నందు ఈ నగర వీధిలో మామూలుగా రథోత్సవం జరుగుతుంది.
ఈ రథోత్సవం నందు ప్రజలందరూ అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా గుడి యొక్క గురువుగారు కోరుచున్నారు. గుడివాడ పట్టణంలో బేతోల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో దేవీ శరణార్థులు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగిన సందర్భంగా 6వ తారీఖు ఉదయం శాంతి నిమిత్తం కళ్యాణం 10 గంటలకు దేవాలయం ప్రాంగణంలో మరి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. సాయంకాలం 5 గంటలకి మరి భారీ ఊరేగింపుతో మేళతాళాలతో కోలాటంతో మరి నగరంలో మరి రథోత్సవం మరి పురవీధిలో జరుగుతున్నది. అలాగే మెయిన్ రోడ్డు మరి ఏలూరు రోడ్డు ఇటు మార్కెట్ సెంటర్ మీదుగా వారు బ్రిడ్జి మీదుగా మళ్ళీ దేవాలయానికి మరి రథం చేరుకుంటుంది. మరి గుడివాడ పట్టణ ప్రజలు మరి ఈ రథోత్సవంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటూ దివంగత బీసీ సంఘాల నాయకుడు దారం నరసింహారావు కుటుంబ సభ్యులను భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. తనకు ద్వారం నరసింహారావు సన్నిహితుడని పేర్కొన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఓకే సార్ కాదు ఒక్క నిమిషం గత కృష్ణాష్టమి అప్పుడు కొన్ని కారణాల వల్ల ఇలా రావాల్సి వస్తుందని పిల్లలు బాబా విష్ణుప్రియ శశాంక్ వైష్ణవ్ ఏ క్లాస్ సేమ్ స్కూల్ అక్కడ విజయవాడ అక్కడ హాస్టల్ ఇట్లా గుడివాడ బీసీ సంఘ అధ్యక్షులు స్వర్గీయ తారా నరసింహారావు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నరసింహారావు గారు గతంలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఇక్కడున్న బీసీ సమస్యల పైన కావచ్చు, ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో బీసీ భవన్ నిర్మించాలి, అదేవిధంగా బీసీలకు ఉన్న సమస్యల పైన అనేక రకాలుగా పోరాటం చేశారు. అలాంటి పెద్దలు ఈరోజు అకాలంగా మన మధ్య లేకపోవడం అనేది నిజంగా గుడివాడ బీసీ సమాజానికి తీరని లోటు. ఏది ఏమైనా ఆయన ఆశయాలు నెరవేర్చడానికి, ఆయన ఆశయాలు కొనసాగించడానికి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరితోటి కూడా కలిసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబంకు అన్ని రకాలుగా మంచి జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు
ఆదిమాంధ్ర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులెట్టి జయరాజు ఆత్మీయ ధన్యవాదాలు తెలిపారు. రాజనగర్లోని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే రామును మర్యాదపూర్వకంగా జయరాజు కలిశారు. ఎమ్మెల్యే రాము కృషి ఫలితంగానే గుడివాడ నడిబొడ్డున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైందని ఈ సందర్భంగా జయరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ విగ్రహం ఫస్ట్ మేము 1990లో అంటే 1990లో ఇక్కడ పెట్టాలని మా సంఘటన అడిగాం. కానీ అప్పుడు వీలు కాక కోదంచంట్లో పెట్టడం జరిగింది. ఈ రోజు ఆ కోరిక నడిబొడ్డులో పెట్టమనే కోరికని మేము ఇప్పుడు 8 సంవత్సరాలు అయిందా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్లేస్ లో విగ్రహం స్థాపించలేకపోయాం. రామగారు వచ్చి ఆ యొక్క ప్లేస్ లో కొంతమంది ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినప్పటికీ చాలా మంది ఎమ్మెల్యే గారిని అక్కడ చేయొద్దన్నప్పటికీ నడిబొడ్డులో పెట్టి తీరుతాను నేను మాట ఇచ్చాను, నేను ఓపెన్ చేస్తాను మాట నిలబడి మాకు అక్కడ కార్యక్రమం చేయించి ప్రపంచ మేధా విగ్రహాన్ని నడిబొడ్డు సెంటర్లో గుడివాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రామ్ గారికి మా సంఘానికి తరఫున జనాలతో జైబీఎం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గుడివాడ పట్టణం ప్రణవాశ్రమంలో శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు వైభవంగా ముగియడంతో ఆదివారం శాంతి నిమిత్తం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమం పీఠాధిపతి శ్రీ స్థైర్య చైతన్యానంద సరస్వతి పూజా కార్యక్రమాల్లో నిర్వహించి సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, పండరాజు సాంబయ్య, రామిదేని వేణుబాబు, లయన్స్ క్లబ్ పెద్దలు ఆర్ మురళీధర్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆగు ఈరోజు మన ప్రణవాశ్రమంలో బాలాత్రిపుర సుందరి దేవి సహిత ఓంకారేశ్వర స్వామి శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో నవరాత్రులు, దసరా నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పూజలు చేసి తర్వాత విజయదశమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముగింపు సందర్భంగా, నవరాత్రుల ముగింపు సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నశాంతి అనేది చేయడం, అన్నప్రసాదం, అది అన్న శాంతి గురించి లోకంలో శాంతి కొరకని అమ్మవారు తన ఉగ్రరూపాన్ని వదిలివేసి ఒక మొత్తం లోకంలో సుఖశాంతులు అందజేయాలనే ఒక సంకల్పంతో అమ్మవారి ఆశీస్సులు ప్రజలకందరికీ కావాలని ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భక్తులందరూ తీసుకొని అదేవిధంగా సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో రాబోయే కాలం అంతా కూడా అందరికీ శుభం కలగాలని ఆశీస్సులు అందజేస్తుంది. ధనియాలపేటలోని ప్రణవాశ్రమంలో ఈ విజయదుర్గ నవరాత్రులు ముగించుకుని అమ్మవారి ఒక ఆశీస్సులతో ఈ రోజున అన్నదాన కార్యక్రమం స్వామీజీ గారి ఆధ్వర్యంలో, అలాగే రామదేని వేణు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయటం. ఎందుకంటే ప్రణవాశ్రమం అనేది చాలా ఆనందదాయకంగా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో అనేకమైన పూజలు చేసుకున్న కార్యక్రమాలు ఇక్కడ చేయటం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి కృపకు కటాక్షలు కావాలని చెప్పి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఈ 9 రోజుల నవరాత్రులు ముగించుకుని ఈ రోజున అమ్మవారి శాంతి కోసం ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వచ్చి ఈ భక్తికి కృపకు కటాక్షలు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ ధనియాలపేటలోని మన ప్రణా ఆశ్రమంలో దేవీ నవరాత్రులు 11 రోజుల కార్యక్రమం ముగించుకుని
ఎందుకంటే ఎంతో గొప్పగా పూజ కార్యక్రమాలన్నీ జరిగి 11 రోజులు ముగించుకున్న తర్వాత ఈ ప్రణాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, ఎందుకంటే స్వామీజీ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎంతో గొప్పగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పేద ప్రజలకి దేవునితో వాళ్ళకి ఆహారం పెట్టి దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని చెప్పని స్వామీజీ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం అనేకమైన కార్యక్రమాలకి ఈ ఆశ్రమాన్ని మేము దర్శించాము. అలాగే ఈరోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాలుపంచుకునే విధంగా చేసినందుకు స్వామీజీ గారికి, అలాగే మా సోదరుడు వేణు గారికి, అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గుడివాడ పిన్నమనేని నగర్లో వెంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగియడంతో శాంతి నిమిత్తం ఆదివారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని జనసేన జిల్లా నాయకులు సందు పవన్ ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ఉత్సవాలు ఎంతో ఘనంగా ముగుస్తాయని దేవస్థాన కన్వీనర్ పాలకొల్లు కిషోర్ తెలిపారు. సమారాధనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నక్కలకాలగట్టు పిన్నమనేని నగర్లో శ్రీ నాగదుర్గ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో 11 రోజులు దిగ్విజయంగా అద్భుతంగా దేవీ శరన్నవరాత్రుల మహోత్సవ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నేడు ఇక్కడికి వచ్చేటువంటి భక్తజనులందరికీ కూడా ఈ యొక్క దేవీ శరన్నవరాత్రుల విజయ మహోత్సవం సందర్భంగా అలకొల్లు కిషోర్ గారు మరియు వారి యొక్క అబ్బాయి మరియు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజున గొప్ప అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం మేము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా ఇదే ఆలయంలో నేను 5వ రోజు సతీ సమేతంగా పూజ కార్యక్రమంలో పాల్గొనటం, ఆ రోజు నేను పర్సనల్గా అమ్మవారి యొక్క శక్తిని, అమ్మవారి యొక్క కృపని ఏ రకంగా ఈ యొక్క దేవాలయం ప్రసిద్ధిగాంచిందని నేనే ప్రత్యక్షంగా చూసే ఉన్నాం. ఇంత దిగ్విజయంగా 11 రోజులు హోమాలు, యజ్ఞాలు, పూజలు, పురస్కారాలతో ఇక్కడ ఈ అమ్మవారు పూజలు అందుకోవడం నిజంగా చాలా గర్వకారణం. ఈ మారుమూల ప్రాంతం, ఎందుకంటే గుడివాడ పట్టణానికి మారుమూల సరైన రోడ్డు ఫెసిలిటీ లేకపోయినా సరే ఇంతమంది వందలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారని చెప్పని మా దృష్టికి రావటం, మేము ఈ గుడిని సందర్శించాలనే ఉద్దేశంతో ఆ రోజున పూజా కార్యక్రమంలో కూర్చోవడం, ఇక్కడ పాలకొల్లు కిషోర్ గారు కానీ వారి తనయురు కానీ అలాగే ఈ వేద పండితులు ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి వేద పండితుల నడుమ మేము మా పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా భక్తజనుల కోసం వారు చేస్తున్నటువంటి కృషి, ఈ ఆలయ యొక్క మహిమ గుడివాడ ప్రజానికం అందరికీ కూడా తెలియాలనే సదుద్దేశంతో ఈ రోజున మళ్ళీ ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈరోజు దసరా శరన్నవరాత్రులు మొదలుపెట్టింది. ఈ 11 రోజులు పాలకొల్లు కిషోర్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రులు మహోత్సవాలు ముగిసినాయి. ఈరోజు అందులో భాగంగా శాంతి పూజ చేసి భారీగా అన్న సమారాధన చేయటం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా సందు పవన్ గారు వారి టీము విచ్చేశారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికే కానీ ప్రతి విషయంలోనూ భక్తులు మాకు సహాయ సహకారాలు అందించారు. మన గుడివాడ పట్టణ స్థానిక నక్కలకాలువగట్టు పిన్నమనేని నగర్లో వెలిచేసుకున్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిర వారాహి మరియు అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా ముగిసిన సందర్భంగా అమ్మవారి వద్ద ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సందు పవన్ గారు విచ్చేయడం చాలా ఆనందకరం. అదేవిధంగా ఈ యొక్క ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలకు మాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఆదివారం రోజు కావడంతో ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణం భక్తులతో కిటకిలాడింది. జిల్లా నలుమూలల నుండి వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ధర్మకర్తల కమిటీ చైర్మన్ ఈడే మోహన్, ఈవో ఆకుల కొండలరావు మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పొంగళ్లు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు శాఖపరంగా అన్ని చర్యలు తీసుకుందామని దేవస్థాన చైర్మన్ మోహన్, ఈవో కొండలరావు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడ టిట్కో కాలనీలో 40 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన బోర్వెల్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. స్థానిక నివాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. మెగా డిఎస్సీలో నియామక పత్రాలు పొందిన కృష్ణా జిల్లాకు 945 మంది నూతన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు. ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. గుడివాడ ప్రణవాశ్రమంలో శరన్నవరాత్రి అన్న సమారాధన పూజా కార్యక్రమాలు నిర్వహించి సమారాధన ప్రారంభించిన పీఠాధిపతి చైతన్యానంద సరస్వతి కూటమి నాయకులు. గుడివాడలో పర్యటించిన భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. దివంగత బీసీ నాయకులు దారం నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రామచంద్ర యాదవ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి గుడివాడ న్యూస్.